తెలంగాణలో అత్యధికంగా ధాన్యాన్ని పండించే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంకా సగం ధాన్యం కల్లాల్లోనే పేరుకుపోయింది. కాంటాల నిర్వహణలో జాప్యం, గోనె సంచీలు, లారీల కొరత, మిల్లుల దగ్గర దిగుమతి లాంటి కారణాలతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం, రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. దాదాపు సగానికి పైగా ధాన్యం అయితే ఇప్పటికే కల్లాల్లో మిగిలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం దిగుబడి వచ్చి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది. ఒకవైపు ఎండలు, మరోవైపు ఎప్పుడు అకాల వర్షం వస్తుందన్న ఆందోళనతో అయితే రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతోంది. ఎందుకంటే దాదాపు నెల రోజులకు పైగా ఐకేపీ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చినప్పటికీ ఇంకా కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. కేవలం మనకున్న సమాచారం ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సగం ధాన్యం కొనుగోలు జరిగాయి. ఇంకా సగం ధాన్యం అయితే ఇంకా కల్లాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం నల్గొండ సమీపంలో ఉన్నటువంటి ఒక ఐకేపీ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ కూడా చాలా వరకు దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. కొనుగోలు అయితే సాగడం లేదు. అడపదడప వస్తున్నటువంటి లారీల్లో కేవలం కొద్దిపాటి కొనుగోలు మాత్రమే జరుగుతున్నాయి. చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ మరోవైపు వర్షాలు వస్తున్నాయన్న హెచ్చరికతోటి రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు రైతులు ఉన్నారు. ఎట్లా ఇబ్బంది పడుతుంది, ఏ రకంగా ఉంది? గత 20 రోజుల నుంచి ఇక్కడ ధాన్యం వేస్తున్నాము. రోజు ఎండనక వానక ఎన్ని ఎండబోస్తున్నాము. ఎండబోసిన వాన వస్తుంది. మా ఒడ్లు త్వరగా కాంట పెట్టేయాలని. అంటే ఎందుకు జరగట్లేదు? నెల రోజుల నుంచి తీసుకొచ్చారు. ఈ ఒడ్లో తాలు ఉందని అంటున్నారు. తాలు వల్ల 2 కిలోలు కటింగ్ అవుతున్నాయి. ఈ సమస్యలు అనేక సమస్యలు చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా ధాన్యం మీరు ఎప్పుడు తీసుకొచ్చారు? ఎందుకు కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయి? మేము గత నెల రోజులు అయింది ధాన్యం మీద పోసి. నెల రోజుల నుంచి మందకొడిగా ఐకేపీ సెంటర్లో అసలు నిర్లక్ష్యం ఉంది. ఆఫీసర్లు అట్నే చేస్తారు. ఇక్కడ ఐకేపీ సెంటర్లు నడిపేటాలు కూడా నిర్లక్ష్యం చేస్తారు. రైతులు అంటే అసలు శ్రద్ధ లేదు. రైతులకు ధాన్యం కొనుగోలు చేయాలి, వాళ్ళకి డబ్బులు వేయాలి, మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలి కదా. మళ్ళీ కారు కూడా వ్యవసాయం చేసుకోవాలి. ఆ కారు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఒక అప్పులు తెచ్చుకొని చాలా ఇబ్బందుల పాలవుతారు. ఇప్పుడు నెల రోజుల నుంచి ఈ లారీలు రాక, అమాలిస్ రాక ప్రభుత్వం అనేది పట్టించుకోవట్లేదు. ఈ రైతుల పట్ల ఇంత అశ్రద్ధగా ఉంటే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆరుగాలం కష్టించి పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా ఐకేపీ కేంద్రాలు తీసుకొచ్చినటువంటి ధాన్యం అయితే ఇంకా కొనుగోలు అయితే కాలేదు. సగానికి పైగా ధాన్యం కల్లాల్లో ఉందని చెప్పి రైతులు అయితే వాపోతున్నారు. ఒకవైపు వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తమకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతోంది. వర్షం వచ్చి ధాన్యం తడక ముందుకే ప్రభుత్వం తమ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.